ఆమె ఆత్మహత్య చేసుకుందా? ఈ సినిమాలో హీరో అంటూ ఎవరు ఉండరు, కానీ నన్ను అడిగితే ఇది అవార్డు విన్నింగ్ ఫిల్మ్ అని అంటాను. ఈ మధ్య కాలంలో అయితే తెలుగు సినిమాలు రాలేదు. ఈరోజు మనం పరదా సినిమా గురించి మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్ అన్ఫిల్టర్డ్. నేను మీ సురేష్ కవిరాయిని. పరదా సినిమా రిలీజ్ అవబోతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్గా చేస్తుంది. ప్రవీణ్ కాండేగ్ల దీనికి దర్శకుడు, శ్రీనివాసులు, విజయ్ దీనికేమో నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోపీచందర్ ఏమో దీనికి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకి ఛాయాగ్రహణం ఆమె లేడీ మృదుల్ సుజిత్ సేన్. ఆమె సినిమాటోగ్రఫీ ఆమె అద్భుతంగా ఉంటుంది. మనకు ఆ ధర్మశాల, ఢిల్లీ ఆ సీన్లన్నీ కూడా, ఆ విలేజ్ అట్మాస్ఫియరు, యాంబియన్స్, ఆ గ్రీనరీ చాలా బాగా చూపించారు. అంటే కథకు అనుగుణంగా ఆ కెమెరా పనితనం కూడా అలా వెళ్తూ ఉంటుంది అన్నమాట. కథతో పాటు నడుస్తూ ఉంటుంది. ఈ సినిమా ప్రీమియర్ షోస్ 2 రోజుల నుండి వేశారు. ప్రీమియర్ షోకి మంచి ఆదరణ వచ్చింది. దానికి తోడు అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాని ప్రత్యేకంగా అంటే పర్సనల్గా తీసుకొని ప్రచారం విపరీతంగా చేశారు. ఆమె విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, హైదరాబాదు చాలా చోట్ల ఆమె పాపం తిరిగి తన సినిమాని ప్రేక్షకుల దగ్గరికి ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్లారు ఆమె. ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ప్రీమియర్ షోస్ నిన్న ఇవాళ కొన్నేశారు కాబట్టి అవి చూసాము. ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. పరదా అంటే మనందరికీ తెలుసు, ఇట్లా ముఖం కప్పుకునేది కొందరు వేసుకుంటారు ఆడవాళ్ళు. ఈ సినిమాలో ప్రవీణ్ కాండేగ్ల ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్, మహిళలకు సంబంధించింది. అయితే సినిమా ఎక్కడ కూడా ఏదో సెకండ్ హాఫ్లో 1-2 చిన్న సాగతీతలు ఉన్నా కూడా ఎక్కడ కూడా మీకు కథ సాగదీయకుండా టూకీగానే చెప్పాడు డైరెక్టర్. మీకు ఒక విలేజ్లో, అందులో ఆ ఊర్లో ఆడవాళ్ళందరూ పరదా వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు అన్నది తోలుబొమ్మలాట రూపంలో ఉత్తేజ్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టున్నాడు దానికి. అది మొత్తం తోలుబొమ్మలాటలో మొత్తం ఆ ఊర్లో ఆ మహిళలందరూ ఎందుకు పరదా వేసుకుంటారు అన్నది టూకీగా చాలా బాగా చెప్పాడు. క్రిస్ప్గా, అంటే ఎక్కువ సాగదీయకుండా చాలా బాగా చెప్పేశాడు నరేషన్ డైరెక్టర్. ఆ తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. సంఘటన జరిగినాక ఆ ఊర్లో అనుపమ పరమేశ్వరుణ్ణి ఆ ఊరి వాళ్ళందరూ కూడా వెలివేస్తారు. వెలివేయడం అంటే ఏంటంటే ఆత్మహత్య చేసుకోమని చెప్తారు. అయితే దానికి అది ఎందుకు చేసుకున్నారో ఆ సంఘటన నేను రివీల్ చేయడం కన్నా మీరు స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. ఎందుకంటే స్టోరీ కొన్ని రివీల్ చేస్తే బాగోదు. ఆమె పరదా తొలగిస్తుంది. ఎందుకు తొలగించింది, ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి, ఆమెకు ఆ గ్రామ ప్రజలు ఎటువంటి షరతు విధించారు, ఆ గ్రామ ప్రజల్ని ముప్పించడానికి ఏం చేసింది, ఎంత దూరం వెళ్ళింది, ఇది సినిమా స్టోరీ. సినిమా స్టోరీ పూర్తిగా చెప్తే మళ్ళీ మీకు ఆ సస్పెన్స్ పోతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇది టూకీగా ఇది కదా. ఇందులో లవ్ ఉంది, ఎమోషన్ ఉంది, పెయిన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ జర్నీలో అనుపమ పరమేశ్వరన్ నిజంగానే ఒక అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సినిమాలో. ఆమె సుబ్బలక్ష్మిగా అద్భుతమైన పర్ఫార్మెన్స్. మొదటి నుండి కూడా ఆమె వెళ్ళడం, ఆమె మొదట ఎంట్రన్స్ దగ్గర నుండి ట్రావెల్ అవుతుంది. ధర్మశాల, నెక్స్ట్ ఢిల్లీ, ఇట్లా ఊర్లు ట్రావెల్ అవ్వడము. ముఖ్యంగా క్లైమాక్స్లో అయితే అద్భుతంగా చేసింది ఆమె, చాలా అద్భుతంగా చేసింది. అలాగే ఆమెకు సపోర్టివ్గా సంగీత, మనకు తెలుసు సంగీత ఖడ్గం సినిమాలో చాలా పాపులర్ సంగీత. ఆమె అప్పట్లో మంచి యాక్ట్రెస్. ఆమె ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్కి, అలాగే దర్శన రాజేంద్రన్, ఆమె కూడా అనుపమ పరమేశ్వరన్కి సపోర్టివ్గా చాలా బాగా చేశారు. ఇందులో మాత్రం అసలు నిజంగా కొన్ని సీన్లు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి మనకి. క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ ఉంటుంది. అంత బాగా డైరెక్ట్ చేశాడు. గోపీచందర్ దీనికి మ్యూజిక్. ఆయన అయితే నిజంగా ఆ మగవా అన్న పాట అయితే అద్భుతంగా ఉంటుంది. మీకు లిరిక్స్ కానివ్వండి, దాని మీనింగ్ కానివ్వండి, ఆ పాట వస్తుంది సూపర్. క్లైమాక్స్ సీన్లో గోపీసుందర్దే హైలైట్. ఎందుకంటే ఆయన మ్యూజిక్ ఆ సీన్ని ఎలివేట్ చేసింది. అనుపమ పరమేశ్వరన్ పర్ఫార్మెన్స్ కూడా ఆ సీన్లో ఇంకా బాగా, అంటే ఆ మ్యూజిక్ అనుగుణంగా, సీన్కి అనుగుణంగా చాలా బాగా చేసింది. మధ్యలో రాజేంద్ర ప్రసాద్ ఒక చిన్న క్యామియో ఉంటారు. ఈ సినిమాలో హీరో అంటూ ఎవరు ఉండరు, కానీ అనుపమ పరమేశ్వరన్కి జోడీగా రాగ్ మయూర్ నటించారు. ఆయనది కొంచెం చిన్న పాత్రే, పెద్దగా ఉండదు, అక్కడక్కడ కనబడతాడు ఆయన. రాగ్ మయూర్ అనే ఆయన మంచి నటుడు, మనందరికీ తెలుసు. ఇంతకుముందు సినిమాలు చేశారు, ఒక 5-6 సినిమాలు చేశాడు ఆయన, ప్రూవ్ చేసుకున్నాడు మంచి నటుడు. ఇందులో కూడా చాలా బాగా చేశాడు ఆయన.
అలాగే మిగతా నటులందరూ కూడా సపోర్ట్ చేశారు. చాలా బాగుంటుంది. అయితే చివరిలో ఆమె పరదా తీసిందా, వేసిందా, ఆమె ఆత్మాహుతి చేసుకుందా, చివరికి ఏమైంది, పరదా తీసిన తర్వాత ఆ ఊర్లో ఎటువంటి అంటే ఆ గ్రామ ప్రజలకి ఎటువంటి సెంటిమెంట్ ఉంటుంది, ఎందుకు ఆమె పరదా వేసుకోవాలి, తీసేస్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా మీకు సినిమాలో చాలా చక్కగా చూపించారు. అంటే సెకండ్ హాఫ్ అక్కడక్కడ చిన్న చిన్న డ్రాగింగ్ సన్నివేశాలు ఉన్నా కూడా ఓవరాల్గా ఇది ఉమెన్ సెంట్రిక్ అయినా మగవాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ సినిమా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. ఇలాంటి సినిమా ఈ మధ్య కాలంలో అయితే తెలుగు సినిమాలు రాలేదు. మనకి అసలు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ రావడమే తెలుగు సినిమాలో చాలా చాలా అసలు తక్కువ. అలాంటిది ఇది వచ్చింది. నన్ను అడిగితే ఇది అవార్డు విన్నింగ్ ఫిల్మ్ అని అంటాను నేను. ఎందుకంటే ఈ సినిమాని ఖచ్చితంగా ఫిల్మ్ ఫెస్టివల్స్లోకి పంపించాలి. ఇక్కడ రాష్ట్ర జాతీయ అవార్డులు కూడా ఈ సినిమా పంపాలి. ఖచ్చితంగా మంచి సినిమా ఇది, అందరూ చూడాల్సిన సినిమా. అనుపమ పరమేశ్వరుని ఎలా అయితే తను నమ్మిందో, ఈ సినిమాకి ఎంత ప్రచారం చేసిందో తను పర్సనల్గా తీసుకొని ఆమె కష్టానికి తగ్గ ఫలితం అయితే ఈ సినిమా ఇస్తుందని నేను అనుకుంటున్నాను. నా రేటింగ్ అయితే 3.5 అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తున్నాను నేను. ఈ సినిమాని అందరూ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే టాలీవుడ్ అన్ఫిల్టర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మూవీ అప్డేట్సు, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి న్యూసు, వార్తలు ఏమున్నా కూడా, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, ఇంటర్వ్యూలు ఏం కావాలన్నా మీరు ఈ ఛానల్ చూడండి. ఇందులో మీకు అన్ని అప్డేట్స్ ఉంటాయి. మీ సురేష్ కవరాయ.